కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగానికి ఎదురుచూపులు తప్పటం లేదు. ఓవైపున ఖరీఫ్కి సిద్ధమవుతున్న రైతన్నకు ప్రభుత్వ సాయంపై దిగులు మొదలైంది. పంటల సాగు కోసం ప్రభుత్వ పెట్టుబడి ఎప్పుడొస్తుందో తెలియని అయోమయం వారిని వేధిస్తోంది. రైతు భరోసాపై ప్రభుత్వంలో చలనం లేకపోవటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వానాకాలం సీజన్లోనూ పాత పద్ధతిలోని పెట్టుబడి సాయం పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. రైతు భరోసా మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యమే ఇందుకు కారణమని చర్చ వ్యవసాయ శాఖలో జరుగుతోంది. ఇప్పటికే వ్యవసాయ సీజన్ మొదలైంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. దీంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ నెలాఖరు నుంచే రైతు బంధు పంపిణీ మొదలు పెట్టేది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో తమ పట్ల రైతుల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రభుత్వంలో నెలకొంది. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్ కు రైతు బంధు పంపిణీపై ఏం చేయాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతానికి పాత పద్ధతిలోని పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. రైతుల నుంచి డిమాండ్ పెరిగితే తొలుత ఎకరాకు 5,000 రూపాయల చొప్పున అందజేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రైతు భరోసా విధి విధానాలు ఖరారైన తర్వాత అర్హులైన రైతులకు మరో 2,500 చొప్పున ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అయితే దీనిని రైతులు ఏ మేరకు ఆమోదిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు మార్గదర్శకాలపై కార్యాచరణ సిద్ధం చేయకుండా నాంచుతోందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ కూడా మొదలు కాలేదు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వారంతా రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందితే విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నారు. పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడంతో అప్పుల కోసం మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, షావుకారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపరిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.